హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెములపల్లిస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్. మనకి రెస్టారెంట్లో చైనీస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా ఉంటుందో అలానే సేమ్ ఇంట్లోనే మీరు కూడా ఈజీగా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది చేసుకోవచ్చు. నేను చెప్పినట్లుగా స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా చాలా పర్ఫెక్ట్గా మీకు ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది కుదురుతుంది. మరి అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేసుకొని ఆల్ ఆప్షన్ని కూడా మీరు క్లిక్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. ముందుగా ఒక బౌల్లోకి నేను రైస్ వేసుకొని నానబెట్టుకుంటాను. దానికోసం నేను ఇక్కడ ఒక 1/2 kg బాస్మతి రైస్ తీసుకొని ఇందులోకి వేసుకొని దీన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో వాష్ చేసుకొని తర్వాత తిరిగి మళ్ళీ ఇందులోకి రైస్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక 1/2 అవర్ దీన్ని పక్కన పెట్టుకుంటాను. రైస్ నానేలోగా నేను ఇక్కడ చికెన్ కుక్ చేసుకుంటున్నాను. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 లీటర్ వరకు వాటర్ పోసుకుంటున్నాను. నీళ్లు బాగా మరుగుతూ ఉండగా ఇప్పుడు ఇందులోకి ముందుగానే శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ దీనికోసం 300 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, 4 లేదా 5 పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ చికెన్ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ సాఫ్ట్గా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక స్ట్రైనర్లోకి వడపోసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ని బాగా చల్లార్చుకోవాలి. అలానే నాకు ఇక్కడ ఈ చికెన్ నుండి వచ్చిన వాటర్ ఏదైతే ఉందో అంటే చికెన్ స్టాక్ ఏదైతే ఉందో ఈ చికెన్ స్టాక్ని నేను పాడేయకుండా రైస్ ఉడికించుకోవడానికి యూజ్ చేస్తాను. రైస్ కుక్ చేసుకోవడానికి కోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మందంగా వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు చికెన్ స్టాక్ పోసుకుంటున్నాను. అలానే 1 కప్పు ప్లెయిన్ వాటర్ పోసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే రైస్ మెజర్ చేసుకున్నానో అదే కప్పుతో 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. వాటర్ అనేది రైస్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. నేను ఇక్కడ తీసుకున్న బాస్మతి రైస్ పాతవి కాబట్టి 1కి 2 నీళ్లు పోసుకున్నాను. మీరు 1కి 1.5 వాటర్ని యాడ్ చేసుకోండి. అలానే మీకు చికెన్ స్టాక్ పోసుకోవడం ఇష్టం లేకపోతే దానికి బదులుగా నార్మల్ వాటర్ అయినా పోసుకోవచ్చు. కానీ చికెన్ స్టాక్ వేసుకోవడం వల్ల రైస్ అనేది మంచి ఫ్లేవర్గా చాలా టేస్టీగా ఉంటుంది. నీళ్లు బాగా మరుగుతూ ఉండగా ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న రైస్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నూనె వేసుకుంటున్నాను. నూనె వేసుకోవడం వల్ల రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. రైస్ ని మధ్య మధ్యలో గెరెట్తో మిక్స్ చేసుకుంటూ అడుగనేది అంటుకోకుండా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రైస్ పర్ఫెక్ట్ గా పొడి పొడిలాడుతూ ఉడికింది. దీని మీద మూత పెట్టుకొని దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం. ఈలోగా చికెన్ పీసెస్ కూడా చల్లారిపోయాయి. నేను ఇక్కడ చేత్తో వీటిని ష్రెడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే నైఫ్తో చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న చికెన్ పీసెస్ని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మందంగా వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు నూనె పోసుకుంటున్నాను. ఈ నూనెని ఈ విధంగా కడాయి చుట్టూ పోసుకుంటే మనకి ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు అడుగంటుకోకుండా చక్కగా వస్తుంది. నూనె బాగా వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, అలానే 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి లైట్గా ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, 1/2 కప్ సన్నగా కట్ చేసుకున్న బీన్స్, 1/2 కప్ సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని అలానే 1/2 కప్ సన్నగా తురుముకున్న క్యాబేజ్ కూడా వేసుకొని వీటిని హై ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్లోకి వెజిటేబుల్స్ ఎప్పుడూ కూడా క్రంచీగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి హై ఫ్లేమ్లో 1 నిమిషం వేపుకుంటే చాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి వేసుకొని మరో ఫ్యూ సెకండ్స్ వేపుకుంటున్నాను. ఇప్పుడు వెజిటేబుల్స్ని ఈ విధంగా పక్కకు అనుకొని మధ్యలో గ్యాప్ చేసుకొని ఇందులోకి 3 గుడ్డుల్ని పగలకొట్టుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ ఉప్పు, అలానే 1/4 టీ స్పూన్ తెల్ల మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఒకవేళ వెజిటేబుల్స్తో పాటు ఎగ్స్ని ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే వేరొక ప్యాన్లో ఎగ్స్ని బీట్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఫ్రైడ్ రైస్ అయిన తర్వాత చివర్లో ఆ పీసెస్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి చికెన్ పీసెస్ వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వీటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయాలి.
చైనీస్ ఫ్రైడ్ రైస్లు ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకొని పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వెనిగర్ అలానే 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు అలానే మిరియాల ఘాటు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం తక్కువగా అనిపించి 1/2 టీ స్పూన్ ఉప్పు అలానే ఒక 1/2 టీ స్పూన్ తెల్ల మిరియాల పొడి వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ వేడివేడిగా సర్వ్ చేసుకోవడానికి రెడీ. చూశారు కదండి చైనీస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలనేది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలానే మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వెములపల్లిస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.